వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. శ్రీనివాస సత్రం గ్రామంలోని క్రిసిటీ పరిశ్రమ రోడ్డు పనుల వద్ద రైతుల మీడియా సమావేశం. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆటో మెకానిక్ సంఘం ఆధ్వర్యంలో మేడే సందర్భంగా బైక్ ర్యాలీ. సాగరమాల జాతీయ రహదారి పనులను అడ్డుకుని ఆ గ్రామానికి చెందిన రైతులు ఆందోళన. ఇక డీటెయిల్స్లోకి వెళితే తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలో ఏర్పాటు అవుతున్న క్రిసిటీ కారణంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, బాధితులకు అందాల్సిన పరిహారంలో రాజకీయం చేయొద్దని బాధిత రైతులు కూటమి ప్రభుత్వ నాయకులకు సూచించారు. శ్రీనివాస సత్రం గ్రామంలోని క్రిసిటీ పరిశ్రమ రోడ్డు పనుల వద్ద రైతుల మీడియా సమావేశం నిర్వహించారు. క్రిసిటీ ఏర్పాటుతో రైతులకు మంచి రోజులు వచ్చాయని, మహర్దశ పట్టిందని, వేలకు వేల రూపాయలను రైతులకు పరిహారంగా చెల్లిస్తున్నట్లు కూటమి ప్రభుత్వ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప రైతులకు జరిగేదేమీ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 మంది రైతులకు మాత్రమే ఇప్పటి వరకు పరిహారం చెల్లించారని, ఇంకా సుమారు 400 మందికి పైగా చెల్లించాల్సి ఉందన్నారు. దొంగలు పట్టాలు సృష్టించినట్లు రైతులపై అభియోగాలు చేస్తున్నారని, అయితే మీరే అర్హులని గుర్తించి న్యాయం చేయగలరని కూటమి నాయకులను ప్రశ్నించారు. రైతుల పక్షాన నిలబడి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిపై విమర్శలు చేయటం మానుకుని రైతులను న్యాయం చేసే మార్గం చూడాలని హితవు పలికారు. ఈ సమావేశంలో ఇన్నమాల శ్రీనివాసులు, ఉప్పల ఆదినారాయణ, కల్తిరెడ్డి వెంకటేశ్వర్లు, ఇంగిలాల వెంకటరమణయ్య, అక్కంగారి వెంకటరమణయ్య, ఇన్నమాల సీనయ్య రైతులు పాల్గొన్నారు. ఇన్నమాల శ్రీనివాసులు, కొత్తపట్నం గ్రామం నాది. ఈరోజు కొత్తపట్నం పంచాయతీలో క్రిసిటీ అనేది వచ్చింది, అందరికీ తెలిసిందే. ఫ్యాక్టరీలు కట్టడం అనేది జరిగింది, వాస్తవే, కాదని లేదు. కానీ గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ క్రిసిటీ శంకుస్థాపన జరిగి ఆఫ్ చేస్తున్నారు. ఎందువల్ల ఆఫ్ చేస్తున్నారంటే, గత ప్రభుత్వం రైతుకి నష్టపరిహారం మొత్తం ఒకే విధంగా ఇవ్వండి, రైతు అనేవాళ్ళు ఫస్ట్ నుంచి 60, 70, 80 సంవత్సరాల నుంచి రైతు అనేవాళ్ళు భూమి మీద ఉన్నారు. భూమి ఏదైనా ఒకే భూమి కదా, సెటిల్మెంటు, డీకేటీ, సాగు అనేది లేదు కదా. భూమి అనేది భూమే, ఏ భూమి అయినా ఫ్యాక్టరీ కట్టేదానికి తీసుకుంటున్నారు మీరు. మేము అనేది ఏంటంటే, రైతులమే నష్టపరిహారం అనేది అందరికీ న్యాయం జరిగే విధంగా చేయండి అని చెప్పని గత ప్రభుత్వం నుంచి మా నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఎన్నోసార్లు అధిష్టానం జగన్మోహన్ రెడ్డి కాడికి కూడా తీసుకుపోయాడు. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారులకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మా టైం ఏదో పరిస్థితులు బాగలేక నెక్స్ట్ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా మేమేం చెప్తున్నాము, మేము ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు. మా నాయకులు 3 రోజుల కిందట వచ్చి కూడా ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు, ఏ ఫ్యాక్టరీ అయినా కట్టుకోండి, కానీ రైతుకి అనుకూలమైన అమౌంట్ ఇవ్వండి అని చెప్పడం అయింది. ఎంఆర్ఓ వస్తే, సర్వేకి వస్తే, సార్ మాకు పట్టా ఉంది, మాకు పట్టా ఇచ్చున్నారు, పట్టా కాలం ఏ కాలంలో ఇచ్చున్నారు చూడండి, రికార్డు పరిశీలించండి, రికార్డులో ఉంటేనే మాకు న్యాయం చేయండి, రికార్డులో లేనిది మేము ఇవ్వమని చెప్పాలా గవర్నమెంట్ని. మాకు రికార్డు ఉంటేనే చూసి మాకు న్యాయం చేయండి అని చెప్తే బాలాయపల్లి ఎంఆర్ఓ ఒకటే బెదిరిస్తాడు, మీకు సాగు తీసుకుంటే తీసుకున్నట్టు, లేకపోతే పట్టాకి రాదు, సాగుకి రాదు అని బెదిరిస్తాడు ఆయన. మరి ఎవరు బెదిరియమన్నారు ఆయన్ని? ఒక ఎంఆర్ఓగా ఉండి ఈరోజు మామూలుగా ఈ సెజ్ గురించి వేసుండారు ఆయన్ని. మాకు సంబంధించి తహసీల్దార్ కాదు ఆయన. ఈ 4 పూటలు ఉంటాడు, పోతాడు. తర్వాత భూమి మీద ఉన్న వాడు పరిస్థితి ఏంది? భూమి అనేవాడు ఈరోజు భూమి కోల్పోతే ఇంకో దగ్గర పోయి బతకాలా? ఏ విధంగా బతకాలా? అన్యాయంగా భూమి పెరుక్కుంటారు, బయట పోయి బతకాలంటే ఎట్ట బతకాలా? కొంతమంది కూటమి ప్రభుత్వం నాయకులు మాట్లాడతారు. మా పెద్ద ఆయన మాట్లాడిపోయిన తర్వాత ఆయన యొక్క విధాయకం ఆయన తప్పించుకునే దానికోసం ఈ విధంగా చేస్తున్నాడు, వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా, వైసీపీ నాయకులు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి అంటారు. ఏం అన్యాయం చేస్తే ఆయన తప్పించుకోవాలా? ఏ రోజు అన్యాయం చేయలేదు ఇప్పటి వరకు. ఆయన ప్రజల పట్ల న్యాయం మాట్లాడాడు కానీ
ప్రజలకు అన్యాయం చేసి మాత్రం ఏ రోజు చేయలేదు. ప్రజలకు మంచి చేసే వ్యక్తే కానీ ప్రజలకు చెడు చేసే వ్యక్తి కాదు అని చెప్పి చెప్తున్నాను. ఇంకొకటి ఏదంటే, మేము ఎమ్మెల్యే గారిని న్యాయం చేయండి, శాసనసభ్యులుగా ఉండారు, న్యాయం చేయండి, పేదోళ్ళు నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, మైనార్టీ అంటున్నారు. మీరు వాళ్ళకి అనుకూలం రేటుకి ఇప్పించి అనుకూలంగా న్యాయం చేయండి అని కోరేడే కానీ ఆయన్ని ఎత్తిపుడిసే మాటలు మాట్లాడలేదు, ఆయన ఇంకొక విధంగా చెడుగా మాట్లాడలేదు. పాసం సునీల్ ఎమ్మెల్యే గారు మిగతా వాళ్ళు ఊరికి న్యాయం జరగలేడా? ఇప్పుడు రైతు ఉన్నాడు, ఈ పొలంలో నేను కూడా ఒక రైతునే. నేను గత 15 సంవత్సరాల నుంచి లీజుకి వేస్తున్నాను దీన్ని. భూంగల్లా ఆయన కాదు కానీ నేను ఒక లీజుదారుని. నేను కనీసం 20 రోజులు టైం అడిగాము దీన్ని. జాయింట్ కలెక్టర్ గారు వచ్చి రోడ్లోనే నిలబడ్డాడు. మేము వేరుశనగ చెట్లు తీసుకుపోయి పెరికి చూపించాము. సార్ చూడండి, మాకు కనీసం 20 రోజులు టైం ఏంటి సార్, మేము పొలసాయం పెరుక్కుంటాము, పెరుక్కున్న తర్వాత మేము వెళ్ళిపోతాము, భూమికి మాకు సంబంధం లేదు, భూంగల్లా వాళ్ళు మీరు మాట్లాడుకోండి అని చెప్పి మేము చెప్తే, సరే నేను ఎంఆర్ఓ గారితో తహసీల్దార్తో కూడా చెప్తాను, చెప్పి నేను అట్టే మాట్లాడి చెప్తాను అని చెప్పి రెండో రోజు వచ్చి బెటానియన్ తీసుకొచ్చి రెండో రోజు బస్సు దింపేసి రెండో రోజు మరుసటి రోజు రావులు తోలేయాలా, ఆపేది కుదరదు అని చెప్పి చెప్తారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇంత అన్యాయం అయితే ఎట్లా, మరి ఇంత దౌర్జన్యం అయితే ఎట్లా? ప్రజల వల్ల ప్రభుత్వం వచ్చిందా? ప్రభుత్వం వల్ల ప్రజలు వచ్చారా? ప్రజలు అనేవాళ్ళు లేకపోతే ప్రభుత్వం యాడ్ నుంచి వచ్చింది, అధికారులు యాడ్ నుంచి వచ్చారు, ఎవరుంటారు ప్రజలు అనేవాళ్ళు లేకపోతే? మేము ఒకటే అడిగాము ఆ రోజు కూడా, సొసైటీల దగ్గర నిలబడి సార్ వాళ్ళు కోట తహసీల్దార్ గారు వస్తే, సార్ ఎందుకు సార్ మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడము, మమ్మల్ని చంపేసి ఆ రోడ్డు పోసేసుకోండి, మీకు గ్రావులు కూడా మిగులుతుంది అని చెప్పి అడిగాం ఆ రోజు. ఎందుకు ఈ విధంగా మాట్లాడతారు? ఆయన వెనక చేతులు కట్టుకునే వాళ్ళే కానీ అన్ని తీరులో మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం. ఆయన వెనక చేతులు కట్టుకుని తిరగమని ఆయన చెప్పలా. ఆయన మంచి చేస్తాడు కాబట్టి మేము ఆయన వెనక తిరుగుతున్నాం. ఆయన ఎంత చేసేది ఎంత చెందేది మీకు ప్రెస్ మీట్కి కూడా తెలుసు, అందరూ తెలుసు. కరోనా టైంలో ఆయన ఎంత హెల్ప్ చేశాడు ప్రజలకి, ఎన్ని పంచాడు అనేది తెలుసు. కేరళ తుఫాన్కి ఎంత పంపించాడో తెలుసు, విశాఖపట్నం తుఫాన్కి ఎంత పంపించాడో తెలుసు. ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదు. మేము చెప్పుకుంటే మా నాయకుడి గురించి మేము గొప్పగా చెప్పుకున్నట్టుగా ఉంటుంది. అది జనాలకు అందరికీ తెలుసు, మీడియా సోదరులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మేము ఒకటే చెప్పేది, మా నాయకులు ఎప్పుడైనా కానీ ఈ 5 సంవత్సరాలు వచ్చింది ఇంకో పార్టీలోకి పోవాలా, ఇంకొక లాభం పొందాలనే ఆలోచన అతనికి లేదు. మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టే ఇన్ని చేసినా ప్రజల పట్ల ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తే కానీ వేరే విధంగా చేసే వ్యక్తి అయితే కాదు. మేము ఈ రోడ్డు పోయేసారు, 20 రోజులు టైం అడిగాం. 20 రోజుల లోపల ఈ రోడ్డు కంప్లీట్గా పూర్తి చేస్తారా? కంప్లీట్గా పూర్తి చేసి బ్యాటరీలు కడతారా? కూటమి ప్రభుత్వం కానీ బీవీఎస్ కంపెనీ వాళ్ళు కానీ కంప్లీట్గా చేసి 20 రోజులకి బ్యాటరీలు కడతారా? నాయకుడు ఒక ఆయన ఒక మాట మాట్లాడాడు, ఆడ పట్టాలు ఉండేది 30 పట్టాలు ఉన్నాయి, 30 పాస్బుక్లు ఉన్నాయి, 50 ఎక్స్ట్రా చేస్తున్నారు, అవి చేయాలంటే ఎవరు వాళ్ళు అవుతుంది అంటాడు. ఆ 30 పట్టాలకు న్యాయం చేయమనండి. ఒరిజినల్ రికార్డు చూసి ఆ 30 పట్టాలు ఎవరైతే ఉండారో, ఎవరు లబ్ధిదారుడో, ఎవరు న్యాయం గల్లవాడో వాడు చేయమనండి. చాలు 30 పట్టాలు చేయమనండి రైతుకి. మరి ఇంత అన్యాయం అయితే ఎట్లా? దొంగ పట్టాలు అనేది ఎవరు చేశారు? దొంగ పట్టాలు యాడ్ నుంచి వచ్చాయి. దాని మీద ప్రభుత్వం స్టాంప్ వేసి ఉన్నారా? ఆర్ఐ గారి సంతకం ఉందా? విఆర్ఓ సంతకం ఉందా? ఎంఆర్ఓ సంతకం ఉందా? ఆర్డీఓ గారి సంతకం ఉందా? ఎవరు సంతకాలు లేకుండా దొంగ పట్టాలు అయిపోయాయి. రికార్డు వెరిఫికేషన్ చేయండి, రికార్డు వెరిఫికేషన్ చేసి మాట్లాడండి. ఎవరైనా ఎందుకు అనవసరం మాటలు మాట్లాడడం? ఈరోజు ఉండే వాళ్ళంతా మేమంతా రైతులమే కానీ మేమేం నాయకులం కాదు, మేమేం పదవులు ఉండేవాళ్ళం కాదు. మేము ఒకటే కోరుతున్నాము, ప్రతి ఒక్కరికి మంచి చేసే విధాయకం చేయండి, ఏ ప్రభుత్వం అయినా. ఇంకొకటి ఏంటంటే, లదర్ పార్క్ విషయంలో ఎమ్మెల్యే గారు అడుగులో అడుగేసుకొని పోయాం మేము అన్నట్టుగా మాట్లాడారు. ఎమ్మెల్యే గారి అడుగు మేము వేసుకొని బాలేదండి. ఆ రోజు మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే అయినా, మేము వైసీపీ ప్రభుత్వంలో మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే కాబట్టి మా వెనక ఎమ్మెల్యే గారు సపోర్ట్గా నిలబడ్డాడు, మాకు న్యాయం చేశాడు ఆ విషయంలో. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నారు మీరు మంచోళ్లే, కానీ చెప్పుడు మాటల వల్ల మీరు ఇదే అవుతున్నారు. మన ప్రెస్ మీటింగ్ పెట్టిన నాయకులు కూడా ఎవరు స్టాండర్డ్గా ఉన్న నాయకులేం కాదు, ఏ ప్రభుత్వంలో స్టాండర్డ్గా ఉన్న వాళ్ళేం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, పేదోళ్ళ పట్ల పేదోళ్ళకి అన్యాయం జరగకుండా చేయండి. పేదోళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం మేము ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ మేము దేనికైనా సిద్ధమేను. ఆహార పథకం కింద పోయి మాట్లాడాము. మీ మీడియా సోదరులు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆ రోజు ఆఫీసులో చెడుగా ఏం మాట్లాడలేం. మా జడ్పీటీసీ
చెడుగా ఏం మాట్లాడింది లేదు. 14 రోజులు జైల్లో పెట్టించారు. ఇంతకంటే అన్యాయం ఏమీ లేదు. ప్రజలందరికీ తెలుసు, కొత్తపట్నం పంచాయతీలో ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఓలోళ్ళు మనసాక్షిగా, ఓలోళ్ళు ఆత్మసాక్షిగా గుండెల మీద చేసుకొని ఆ నాయకులనే చెప్పమను. ఆ నాయకులే మాట్లాడిన రోజులు ఉన్నాయి. ప్రసాద్ గౌడ్ని స్టేషన్లో పెట్టడం అన్యాయము, పేదోళ్ళ కోసం ఏదో పోతే ఆయన్ని అన్యాయంగా పెట్టారని మాట్లాడిన వాళ్ళు ఓళ్లే ఉన్నారు. ఒక వేరుశెనగ పప్పు ఒక ఎకరాకి మ్యాక్సిమం 200 నుంచి 150 కేజీ మధ్యలో వేస్తాం. ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధంగా వేస్తారు. ఇప్పుడు కనీసం ఒక రైతు 200 కేజీ లెక్కన ఎత్తుకోవాలన్నా కానీ ఎకరాకి 30,000 రూపాయలు వేరుశెనగ పప్పే 30,000 రూపాయలు కొనుగోలు అవుతుంది. మీరు వచ్చి ఎకరాకి 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం అని చెప్పి 15,000 రూపాయలు చేతిలో పెట్టి రైతుని కన్నీళ్ళు తుడిచి ఈ రోజు రైతుకు 15,000 రూపాయలు ఇస్తే మీరు మాట్లాడిన వాళ్ళు కూడా వ్యవసాయం చేసేవాళ్లే. అక్కడ మాట్లాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండి మాట్లాడిన వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళ స్తోమత తగ్గట్టు 5 ఎకరాలు 10 ఎకరాలు వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఎంత రైతు ఎంత పెట్టుబడి పెడుతున్నాడు, ఎంత పండుతుంది అనేది వాళ్ళకి కూడా తెలిసిన విషయమే. 15,000 రూపాయలు చేతిలో పెడేసి ఈరోజు మేము డబ్బులు ఇచ్చేసాము, మేము నష్టపరిహారం ఇచ్చేసాము, మీకు కావాల్సి ఉంటే ఎమ్మెల్యే గారు చెప్పి ఇంకో 10,000 ఇప్పిస్తాము అనేది ఇదేందండి? ఇది ఎమ్మెల్యే గారికి చెప్పి ఇప్పించేదానికి ఇదేమో దానం చేస్తున్నారా, లేకపోతే వాడికి ఏదైనా ఆరోగ్యం బాగాలేదు అని నీ దగ్గర నీ ఇంటికి వస్తే ఏదన్నా సాయం చేస్తున్నారా? ఏడు రైతు లాసిపోయాడు, నువ్వు ఆ రోజే ఇప్పించు కదా. ఎమ్మెల్యే దగ్గర 10,000 ఇచ్చేవాడివి గవర్నమెంట్ కాడ ఇచ్చి ఇప్పించు కదా. ఇప్పుడు తహసీల్దార్ చేతిలో నుంచి ఇవ్వడంలే, నీ చేతిలో నుంచి ఇవ్వడంలే, ఎమ్మెల్యే గారి చేతిలో నుంచి ఇవ్వడంలే. గవర్నమెంట్ ప్రాజెక్టు కావాలని ప్రోత్సహించింది, ప్రాజెక్టు కోసం తొందరగా చేయమని చెప్పింది, వర్క్ కాదని లేదు. అది న్యాయం చేసే విధంగా ఇప్పించండి. పడి పక్క ఊరే ప్రజెంట్ నేను ఉండే పొలంలోనే లీజు చేసుకున్నాను. నాది మొత్తం 5 ఎకరాలు పోయింది ఈ రోడ్డుకి. 3 రోజులు నేను రైతులని 10 మంది మా తమ్ముళ్ళని మా ఊరు వాళ్ళు పెట్టుకొని 3 రోజులు పోలీసు వాళ్ళతో పోరుకాడితే లాస్ట్కి నా వల్ల కాక వదిలేసిన రోడ్డు పోసుకోమని. ప్రతిరోజు పోలీసు వాళ్ళు 20 మంది దించేది, నువ్వు రోడ్డుకి దారిస్తావా ఇస్తావా ఈ బెదిరింపులకి తట్టుకోలేక లాస్ట్కి వదిలేసి చేసుకోండి అని చెప్పినారు. గట్టిగా మాట్లాడితే నీ వెనక ఎవరు ఉన్నారు, ఏంది 10 మంది పేర్లు చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అని పోలీసు వాళ్ళు పేర్లు రాసుకున్నారు. దానివల్ల నా వెనక నిలబడ్డ రైతులు కూడా ఒక్కొక్కరు జారుకున్నారు. ఇంక నేనేం చేయలేక నేను వదిలేసిన. బహుశా ఈ క్రిస్ సిటీలో నాకు అన్యాయం జరిగినట్టు ఎవరికి జరగకుండా పోవచ్చు. 5 ఎకరాలు నాదే, 5 ఎకరాలు పోయింది. సోగతో 1.5 ఎకరా శనగ భూమి 3.5 ఎకరా పోయింది. మాట్లాడితే 15,000 ఇస్తున్నాం కదా అన్నారు. మన కూటమి ప్రభుత్వం అదే ఎమ్మెల్యేతో మాట్లాడి 10 రోజులు వాళ్ళు శనగ పెరుక్కుంటారు. 10 రోజులు ఉండండి, పెరుక్కున్న తర్వాత పోసుకోండి అని ఎందుకు చేయలేకపోయారు ప్రభుత్వం? ఈ నాయకులు ఎమ్మెల్యే గారు చెప్పి అది అడిగితే మేము ఒళ్ళే ఒప్పి రోడ్లు పోయించేసుకున్నారు. కూలి వాళ్ళకి వస్తుందని పెరిగించాం. 60 రోజులు శనగ దాన్ని ఎత్తుకోబాక 20,000కి నన్ను నమ్మినాం. ఆ డబ్బులు వస్తాయో రావో. నాయకుడు వచ్చి మా నాయకుడు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వచ్చి రైతులకు అన్యాయం జరుగుతుందని ఏదో ప్రెస్ మీట్ ఇస్తే ఆయన గురించి వీళ్ళు మాట్లాడు. ఆయన ఎంతటోడు వీళ్ళు ఎంతటోళ్ళు అది తెలియకుండా మటుకు మా నాయకుడి గురించి ఎవరు ఏం మాట్లాడద్దు. మా నాయకుడు ప్రజలకి చేస్తున్నాడు కాబట్టి 10 మంది ఆయన అనుకుంటే మేము ఏదో చేసుకోగలుగుతున్నాం. మా నాయకుడు 10 మంది పెట్టేవాడు కానీ 10 మంది సొమ్ము తినేవాడు కాదు. పేలు ఇచ్చానని చెప్తున్నారు. మేము పోయి నేను మా ఎంపీటీసీ నెంబర్ కొత్తపట్నం వయసు కోట మండలానికి ఎంపీటీసీ పోయి మాట్లాడి కూర్చుంటే 78 మంది వచ్చారు పిటాని వాళ్ళు. మేమేం చెప్పాము, మాది తోసేదానికి లేదు, 3 రోజులు టైం ఏంటి మాట్లాడు పెరికేస్తామని చెప్పినాం. జరగదన్నారు. మేము తోసేదానికి లేదు మేము చెప్పి కూర్చున్నాం. అదే ఆయన ఒక ఆయన వచ్చి నేను డబ్బులు ఇస్తాను నా తోటలకు వచ్చాడు. అతనేం చెప్పి నువ్వు నా తోటలక్క మీరు రావద్దు, మేము తెలుసుకుంటాం అది చెప్పాను. అన్న మా అయ్యారావు అంటే అంతసేపు బండికి తొయ్యి అంటున్నాడు. తోసేదానిగా లేదు, మేము రైతులమి, 60 రోజుల పంట, 3 రోజులు టైం ఏంటి అన్నాం. అదే నేను వచ్చిన నాయకులు అదే వాళ్ళు ఎమ్మెల్యే కాడికి పోయి ఆపమంటే 20 రోజులు అప్పుడు ఎమ్మెల్యే వచ్చి ఆపమంట. రైతులు లాసిపోతున్నారు, నువ్వు ఆపు అంటే ఎమ్మెల్యే వచ్చి చెప్తే ఎందుకు ఆపరు ఆఫీసుల్లో? అంత ఆఫీసులు వచ్చి నేను ఎందుకు మాట్లాడటం వాళ్ళు అంటున్నా. నేను రైతుల కాడికి రావాలి, ఇప్పుడు రైతుల కాడ నువ్వు తెలుసుకోవాలి. వచ్చి నువ్వు రైతువే, ఆడొచ్చి వాళ్ళు అందరూ రైతులే. రైతు ఏ రైతు ఒప్పుకున్నాడు? మీడియాలో అయితే ఇప్పుడు తీసుకున్నారు పిల్లకాయలు, దాన్ని పెడతాం ఏడ ఒప్పుకున్నాడు, లేదంటే బిటాని వాళ్ళు వచ్చేస్తున్నారు. నా చుట్టూ 5 మంది చుట్టున్నారు పోలీసు వాళ్ళు. నేను కాదు సార్, నేను అక్కడ నేను వేసుకున్నా, నేను శనగేసుకున్నా, నాకు వదలమని నేను చెప్పిన. 3 రోజులు టైం ఇవ్వమని మీరు అంటున్నారు. 15,000 నువ్వు 15,000 చేడకు వస్తుంది, 30,000 అవుతుంది. ఎంఆర్ఐ చెప్పిన 30,000 అవుతుంది సార్ అని చెప్పి నేను
ఎకరాకి 30,000 పప్పు అవుద్ది. ముందుల ఖర్చులు మళ్ళీ ఆ ఖర్చున కట్టిందంటే నేను 12,000 ఇస్తాను అద్దెనే అన్నాడు. నాకు మళ్ళీ 15,000 చేశారని దాన్ని మేము వెళ్ళిపోయినప్పటికి. కానీ దయచేసి రైతుల్ని మాత్రం చెడ్డ చేయొద్దని చెప్పండి. రైతులుంటేనే ఈరోజు సునీలని ఉన్నాడు, రైతులు లేని సునీలని కూడా లేడు. ఆయన చెప్పచ్చు కదా ఒక మాట, తీబాకండి, రైతులు ఉన్నారు పోతున్నారు, మీరు ఆయన చెప్తే ఏం కాదు కదా, ఆయన చెప్తే ఆగిపోద్ది కదా రోడ్డు 20 రోజుల. దయచేసి చెప్పండి. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆటో మెకానిక్ సంఘం ఆధ్వర్యంలో మేడే సందర్భంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ యువ నాయకులు నిలవెల రాజేష్, సుల్లూరుపేట జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, నాయుడుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ 786 రఫీ పాల్గొన్నారు. నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి బజార్ వీధులలో ర్యాలీని కొనసాగిస్తూ నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్ద ర్యాలీని ముగించారు. ఈ కార్యక్రమంలో ఆటో మెకానిక్ కార్మికులు కూడా పాల్గొన్నారు. నాయుడుపేట మండల పరిధిలోని కాపులూరు గ్రామ సమీపంలో జరుగుతున్న సాగరమాల జాతీయ రహదారి పనులను అడ్డుకుని ఆ గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. సాగరమాల రహదారిపై టెంట్ వేసుకుని బయట ఇచ్చి ఆందోళనకు దిగారు. కాపులూరు గ్రామానికి చెందిన 26 మంది రైతులకు సుమారు ₹1 కోటి పైగా భూములకు సంబంధించి పరిహారం అందించాల్సి ఉండగా అధికారులు జాప్యం చేస్తుండటంపై ఆందోళనకు దిగినట్లు బాధితులు వాపోయారు. 2 ఏళ్ల కిందట సాగరమాల జాతీయ రహదారికి సంబంధించి రైతుల వద్ద నుండి భూములు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే గ్రామంలో సర్వే నెంబర్ 102, 111లో 10 ఎకరాలకు పైగా 26 మంది రైతుల నుండి భూములు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సుమారు ₹1 కోటి పైగా పరిహారం చెల్లించాల్సి ఉందని రైతులు తెలిపారు. నగదు పరిహారం అందించకుండా రెవెన్యూ అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో కాపులూరు గ్రామ సమీపంలో సాగరమాల రహదారి వద్ద టిప్పర్ల రాకపోకలు అడ్డుకుని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ రాజేంద్ర కాపులూరు గ్రామ సాగరమాల రహదారి వద్ద ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు చేరుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ధృవీకరణ పత్రాలను అధికారులకు అందజేశామని, ప్రభుత్వం ₹1 కోటి పైగా అవార్డు ప్రకటించిందని వెల్లడించారు. మే 10వ తేదీలోపు రైతులందరికీ న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నామని, ఆందోళన విరమించాలని రైతులకు తహసీల్దార్ సూచించారు. దీంతో రైతులు కూడా 10వ తేదీలోపు తమకు భూ పరిహారం అందకపోతే కాపులూరు గ్రామంలోని రైతులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల రైతులతో కలిసి పెద్ద ఎత్తున సాగరమాల రహదారి పనులు అడ్డుకుని ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు అల్టిమేటం జారీ చేశారు. నేను చెప్పేది నువ్వు చెప్పావు, మీరు చేశారు, అంత బాగానే ఉంది. మీరు లేకపోతే పని జరగదు. మీకోసం నేను ఏంటంటే డాక్యుమెంట్స్ అన్ని గ్యాదర్ చేసి రెడీ చేసి మనం ఇమీడియట్లీ ఏంటంటే పై వాడు పంపించింది. కావాలంటే నేను ఇచ్చిన లెటర్ కూడా నాకు అక్కడ ఉంది, ఆఫీస్ ఇస్తాను కాపీ. సులూరుపేట ఒకసారి ఒక మాట చెప్పింది మేడం, మళ్ళీ ఒకసారి ఒక మాట. నేను చెప్పేది నువ్వు తిరగబడలే చేయబడలేదు. నువ్వు కావాలంటే మనం జేసీ గారి దగ్గర పోదాం, ఇబ్బంది లేదు. రేపు రండి, నేనే తీసుకెళ్తాను, నేనే మాట్లాడించి చేయిస్తాను. ఓకేనా? దాని గురించి నేను కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు నేను చెప్పేది నీకు డబ్బులు వచ్చే బాధ్యత మాది. నేను చెప్పేది సాగరమాల హైవే రోడ్డు కాపులూరు గ్రామం. ఇది రోడ్డు మీద బటాయించాము. 16,20 సెంట్లకి డబ్బులు రావాలా?
ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది. రోడ్డు హైవే వాళ్ళు డబ్బులు వేసేస్తారు. మధ్యలో జాయింట్ కలెక్టర్ సంతకం పెట్టలేదని మాకు పేమెంట్ అయితే ఇవ్వాలి. ఇంకా ఈరోజు ఎంఆర్ఓ గారు వచ్చారు, 10 రోజులు టైం చెప్పారు. 10 రోజులు టైం 10 రోజుల్లో ఇచ్చేస్తామన్నారు. లేకపోతే మళ్ళీ చేసుకోండి. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు ఆర్టీసీ డిపో అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద ఆటో యూనియన్ డిపో కార్మికులు సిఐటియు నాయకుల సమక్షంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో బివి రమణయ్య మాట్లాడుతూ 1886 మే 1 షికాగోలోని హే మార్కెట్లో జరిగిన పోరాటాన్నే నేడు మేడేగా నిర్వహిస్తున్నామని, షికాగో మారణకాండంలో ప్రాణాలర్పించిన కార్మికులకు అనేక దేశాలలో నివాళులు అర్పిస్తున్నారని, 1923 నుండి ఇండియాలో మేడేను పాటించారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి ఎస్కే నజీర్ బాషా, సహాయ కార్యదర్శి దార బలరాం, ఆటో యూనియన్ అధ్యక్షులు కావలి మస్తానయ్య, ఉపాధ్యక్షులు ఉమ్మడి ముత్యాలయ్య, మామిడిపూడి మస్తానయ్య, నాగార్జున, అశోక్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులందరి కోసం చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం వందలాది మంది కార్మికులు రక్తం చెందినటువంటి రోజు. ప్రపంచ కార్మిక దినోత్సవం వర్ధిల్లాలి. ప్రపంచ కార్మిక దినోత్సవం వర్ధిల్లాలి. ప్రపంచ కార్మిక దినోత్సవం. వారి ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో హిందువులు ముస్లింలు కొట్టుకు ఉద్దేశం. ఆ ఉగ్రవాద దాడి జరపడంలో ముఖ్య ఉద్దేశం ముస్లింలు హిందువులకి తగ్గు పెట్టడమే. అందుకోసమే వాళ్ళు మతం అడిగారు. అంతేగాని వాళ్ళకి ముస్లింల మీద ప్రేమ కానే కాదు. మిత్రులారా, ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నది ఏంటంటే ఉగ్రవాదానికి ఎటువంటి మతము ఉండదు. మన భారతదేశంలో ఉగ్రవాదులు లేరా? మరి ఈ ఉగ్రవాదులకు ఎవరికి కూడా ఎటువంటి మతము ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంలో భారతదేశం అంతా ఐక్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. భారతదేశ రక్షణ కోసం ఎర్ర జెండా కింద నిలిచిన వాళ్ళు మొదటగా ముందు నిలబడతారు. వెళ్ళి భారతదేశాన్ని రక్షించుకోవడంలో, దేశభక్తి విషయంలో, స్వతంత్ర పోరాట ఉద్యమంలో అన్ని కూడా ఎర్ర జెండా కార్మికులే ముందుండి నడిపించారు. మిత్రులారా, ఈ రోజైతే ఈ సందర్భంగా ఆటో వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసినటువంటి ఈ మంచి కార్యక్రమానికి అభినందిస్తూ ఇక్కడ ఇంతమందిని పోగేసి ఇటువంటి మంచి మాటలు మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి సమావేశాలే కాకుండా వారు చేసే ప్రతి పోరాటానికి భుజం కలిపి నడుస్తామని చెప్పి, వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ, ప్రశ్నించే వాళ్ళకి పోరాడే వాళ్ళకి ఎప్పుడూ యూటీఎఫ్ తోడుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధించి ఈరోజు ఎక్కడ మాట్లాడలేదు. అడిగారు మాకు వేతనం 26,000 వాడతారు, కానీ వేసిన గురించి అదే పరిస్థితి లేదు. ఎక్కడ మాట్లాడి చేసి జరుగుతాయి. ఈ రంగానికి సంబంధించి ఈరోజు పోరాటం జరుగుతా ఉంది. అందుకని కార్మిక కష్టంగా ఈ సందర్భంగా ప్రభుత్వాలకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో కాలం ఎక్కడైతే నుండి కార్మిక వర్గం ఉందో దేశం ముందుకి వెళ్తుంది, వృద్ధి చెందుతుంది.
కాకుండా ఈరోజు మన రోజు సరే ఒక్కరికి 200 రూపాయలు మన నెలడిగా చెప్తా ఉన్నారు. కార్మిక వర్గాన్ని పట్టినటువంటి పరిస్థితి రోజు జరగదు. మన చుట్టూ కృష్ణ పోర్టు ఉంది. కృష్ణా పోర్టు పక్కన మతానికి 100,000 మంది ఈ రోజు కృష్ణాపట్నం భూమి వేరు నిర్వసిస్తులో ఉండేది ఇంటికి కృష్ణాపట్నం పేరు చుట్టూ ఫ్యాక్టరీలో నిరుద్యోగులకు జాబులు ఇచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడైనా ఇచ్చారా? మనం రైతులు అనేక ప్రాంతాలు భూమి నుంచి ఇచ్చారు, కానీ కావచ్చు అన్ని ప్రాంతాలు కూడా పైన అన్ని రంగాలపైన ఈ రోజు వేధింపులు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ యొక్క మేడే మేము ఒకటే తెలియజేస్తాం, మేము రాడి ఎక్కడ కూడా కాఫీ సందర్భంగా చేస్తూ ఇక్కడికి వచ్చే ఆకర్లకి ఆటోలకి యూట్యూబ్ సార్ వాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేయండి మిత్రులారా. ప్రపంచ దీక్షా దినం మేడే, ప్రపంచ కార్మికుల దినం మేడే, ప్రపంచ కార్మికుల దినం మేడే. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఏకం కండి ప్రపంచ కార్మికులంతా, ఏకం కండి ప్రపంచ కార్మికులంతా. కామ్రేడ్స్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మేడే ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు కార్మిక వర్గానికి చాలా పెను ప్రమాదం ఏర్పడి ఉంది. అందులో భాగంగానే వీళ్ళు ఏం చేస్తున్నారు, దేశ నేల నాయకులు ఇవాళ కార్మికులకున్న ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులన్నీ హరించేస్తూ వాళ్ళ మీద పెనుపారాలు అంటే ఉన్న పని గంటలు పెంచుతూ వాళ్ళని మరీ ఇబ్బందులు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ మేడే సందర్భంగా మేము ఏంటంటే వాకా డిపో హెచ్డబ్ల్యూ తరఫున ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము ఈ రోజున మేము ఖండిస్తా ఉన్నాం వాళ్ళు చేసే ప్రభుత్వ విధానాల మీద. అందుకనేసి ఇవాళ మనం చూసినట్టయితే అవుట్ సోర్సింగ్ అనేది ప్రతి గవర్నమెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్లు ఒకటనే కాదు, ఒక ఆర్టీసీ లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ కాకుండా ఈ రెవెన్యూ పోలీసు ప్రతి డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ వచ్చేసి వాళ్ళు రిక్రూట్మెంట్ జరుపుకుంటా అవుట్ సోర్సింగ్ ఇచ్చేసి ప్రైవేట్ చేసేదానికి అట్లా కదులుతూ ఉన్నాయి వాళ్ళు చేసే పనులు. అందుకని మేము చెప్పేది ఏంటంటే మీరు ప్రభుత్వ విధానాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి కార్మిక వర్గానికి. మీరు వెంటనే అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈ రిక్రూట్మెంట్ జరపాలి. ప్రస్తుతానికి ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఎత్తుకుంటే దగ్గర 15-16 సంవత్సరాలు అయిపోయింది. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు అన్నీ అసలు ఆపేశారు, ఒక్కటి లేదు. అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే డిపోలు మూత వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే కొత్త బండ్లు అనే పేరు ప్లేస్మెంట్లో బండి తీసుకుంటున్నారు, బండ్లు తిప్పట్లే. ఈరోజు వాగా డిపోనే పట్టుమని కూడా ఒక 40 సర్వీసులు కూడా లేవు. ఉన్న బండ్లన్నీ రోజుకి సర్వీసులు ఆపేస్తూ ఉన్నారు. ఏమంటే మాకు నీడు లేదు, సిబ్బంది లేరు అని ఇట్లా సాగు చూపుతా సర్వీసులు ఆపేసి ఇట్లా దీన్ని ప్రైవేట్ చేసేదానికి అన్నట్టు వీళ్ళు ఇట్లా అవలంబిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఈరోజు భారతదేశంలో నిరుద్యోగము తాండవెళ్తా ఉంది. అంటే ప్రతి పిల్లకాయలు లక్షల్లో వచ్చేస్తున్నారు బయట. వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఇప్పుడు ఉపాధి అవకాశాలు లేవు. మనం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే మన డిపో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో కమిటీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. వాకాడు మండల సిఐటియు కార్యదర్శి అయినటువంటి బీవీరామయ్య ద్వారా మనం జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశాము. ఈరోజు ఈ మేడే అనేది ఏ విధంగా వచ్చింది అనేది మన బీవీరామయ్య గారు చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీలో గవర్నమెంట్ అయిన తర్వాత చాలా సమస్యలుంటే అవి ఒక ప్రభుత్వం ఉండి సమస్యలు సృష్టిస్తే ఇంకో ప్రభుత్వం అయినా వచ్చి చేస్తుంది అనుకుంటే ఈ రోజుకి కూడా మెడికల్ కార్డు కాండించి, ఈ జీతాల కాండించి, డిఏలు కాండించి, నైట్ అవుట్ అలవెన్స్ కాండించి, బస్సులు కొత్త బస్సులు కాండించి, వాటికి మెటీరియల్ కాండించి, కండక్టర్ల డ్రైవర్ల రిక్రూట్మెంట్ కాండించి ఒక్కొక్క డిపోలో దాదాపు కండక్టర్లు 30 మంది, డ్రైవర్లు ఒక 30 మంది, శ్రామికులు ఒక 30 మంది, అంటే 40 షెడ్యూలు 40 బస్సులున్న డిపో పరిస్థితి నేను చెప్పేది. ఆ విధంగా ఉంటే 50, 80, 100 బస్సులున్న డిపోల్లో ఇంకా ఎక్కువ శాతంగా స్టాఫ్ ఉంది, రిక్రూట్మెంట్ లేదు. ఈ విధమైన సమస్యలతో ఈ ఆర్టీసీ ఈరోజు నెలకొని ఉంది. దాన్ని అది కాకుండా బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి ఈ మామూలుగా వాహనాలు పైన ఏదన్నా జరిగిన హిట్ అండ్ రన్ అంటే 10 లక్షలు వాడిని జైల్లో వేయడం, అలాంటి చట్టాలని తీసుకొని వచ్చింది. ఈరోజు బెయిల్ కూడా ఇవ్వకుండా ఉండేటటువంటి పరిస్థితి.
తక్కువ సభ్యత్వం కలిగిన యూనియన్స్ అనేటివి మాట్లాడకూడదు, అసలు సంఘాలు అనేటివి లేవు అనే విధంగా ఈ చట్టాలు తీసుకొని వచ్చాయి. ఆ చట్టాలని రద్దు చేయాలని, అదేవిధంగా విద్యుత్ బస్సుల్ని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గడ్కరీ ఏంటంటే ఆ విద్యుత్ బస్సుల్ని ప్రతి రాష్ట్రంలో విద్యుత్ బస్సుల్ని ప్రతి డిపోకు కేటాయించి వాటిల్ని ప్రైవేటు వాడు ఆపరేషన్ చేసుకునేటట్టుగా డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మెయింటెనెన్స్ కానీ మొత్తం ప్రైవేట్ వాడే. అవి కానీ వస్తే ఉన్నటువంటి స్టాఫ్ తగ్గిపోతున్నారు కాబట్టి ఇంకా రిక్రూట్మెంట్ ఉండదు. ఇప్పుడు ఆర్టీసీ కూడా నిర్వీర్యం అయిపోద్ది. అందుకని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషను, ఏఐటిడబ్ల్యూఎఫ్, సిఐటియు కలిసి విద్యుత్ బస్సుల నిర్వహణ కానీ వాటిల్ని కొత్తగా చేసుకోవడం కానీ కొనుక్కోవడం కానీ మొత్తం ఆర్టీసీకే ఇవ్వాలని మనం మార్చి 24వ తేదీ ఢిల్లీలో పెద్ద ఎత్తున పార్లమెంటు ముందు ధర్నా చేయడం జరిగింది. కాబట్టి ఆ విద్యుత్ బస్సులు ఆర్టీసీలకే కేటాయించాలని, ఈ 4 కోడ్ ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, అదేవిధంగా కార్మిక కర్షక రైతు చట్టాలన్నింటినీ కూడా మార్పు చేసే వాటిలన్నింటినీ కూడా రద్దు చేయాలని ఈ నెల 20వ తేదీ దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో సమ్మె జరుగుతుంది. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ప్రతి నెల చివరి తేదీన మండలంలోని వెనుకబడిన దళిత, గిరిజన కాలనీలలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి వారి హక్కుల గురించి తెలియజేసేందుకు మండలంలోని అన్ని శాఖ అధికారులు పాల్గొంటారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కొండాపురం పంచాయతీలోని వడ్డీపాలెం దళితవాడలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని వారి హక్కులను తెలుసుకోవాలని, ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా అధికారుల దగ్గరికి వచ్చి సమస్యను పరిష్కారం చేసుకోవాలని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ అధికారి పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం గృహ నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. అనంతరం టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని, పంచాయతీలో ఎటువంటి భూ సమస్య ఉన్నా సరే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే వారు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్, ఎంఈఓ నసీం అలీ, ఈఓపీఆర్డి ఉమా మహేశ్వరరావు, హౌసింగ్, ఆరోగ్య, ఇరిగేషన్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మరి ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయబడుతుందని మన డిప్యూటీ తహసీల్దార్ గారు చెప్పారు. పౌర హక్కులు అంటే ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి, తెలుసు లేదు. మరి ఆ హక్కులు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాము అనే దానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. ఇప్పుడు మీకు ఏదైనా సమస్యను ఏర్పాటు చేయమని చెప్పి అది మనకి నిర్దేశించడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులందరూ కూడా, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడికి వచ్చి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? మరి మనకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు ఏమైనా మనకి ఎవరన్నా కాలు రాస్తున్నారా? మరి ఆ హక్కులు మనం పొందడంలో మనకు ఉన్నటువంటి సమస్యలు ఏమిటి? మరి వీటన్నిటికీ ప్రధానమైనటువంటి పరిష్కారం ఏదికి? కాబట్టి సామూహికంగా కావచ్చు, అంటే వ్యక్తిగతంగా పరిష్కరించలేకపోవచ్చు, కానీ ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఆ సమస్యల యొక్క సమూహాలు ఇక్కడ పరిష్కరించబడతాయి. ఇక నేను మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ని. మరి పిల్లలంతా కూడా చక్కగా బడికి పంపించాలి. మరి ఈరోజు మనకి ఈ అవకాశం, ఈ అవగాహన ఎలా కలిగింది చెప్పండి? మరి స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటింది. మరి ఇప్పటికీ మనం ప్రశ్నించగలుగుతున్నాం అంటే ఇప్పుడిప్పుడే చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. కాబట్టి ఏదైనా సరే మన హక్కు పొందాలంటే విద్య అనేది అవసరం. అందుకనే మీ తరం అయిపోయింది, మీ తరంతో ఇంకా పని లేదు. ఇంకా రాబోయేటువంటి తరాలని వాళ్ళు ప్రశ్నించేటువంటి వ్యక్తులుగాను, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని వాళ్ళు పొందేటువంటి వ్యక్తులుగాను తయారు చేయాలి. మరి కొండాపురం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా రెవెన్యూ వారు మన కొండాపురంలో ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాము చాలా ముఖ్యమైనటువంటి ప్రోగ్రాం. ఇది ఎస్సీ ఎస్టీ లొకాలిటీలో మాత్రమే పెట్టేటటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ఇక్కడ ఏం చెప్తారు, మన హక్కులేంది, మన స్వేచ్ఛ ఏంది, మనం ఏ విధంగా మలుచుకోవాలా అనే ఆలోచనతో ఉండాలి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ సమావేశానికి కూడా మాకు ఆ పని ఉంది, పుచ్చకాయలు కోతుంది, ఇంకో కోతుంది, వెళ్ళిపోవడం ఇదంతా కరెక్ట్ కూడా కాదు. ఒక గంట సేపు ప్రజలందరూ కూడా నిలబడి మన హక్కులేంది తీర్చుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కానీ అలాంటి పరిస్థితి కనబడడం లేదు. పోతే ఇక్కడికి వచ్చినటువంటి మన
రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, ఎంఈఓ గారు, అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చినారు. కానీ మీకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవాల్సినటువంటి రోజు ఇది. కానీ ఇది మేము నిన్న సాయంకాలం నుంచి కూడా చెప్తూ వస్తూనే ఉన్నాం. కానీ ఇది ఒక్కరు కూడా అర్థం చేసుకోకుండా ఈ సందర్భాన్ని, ఈ సమావేశాన్ని దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఎప్పుడు మీరు మారే పరిస్థితి ఏం కనబడడం లేదు. ఎస్సీ ఎస్టీ లొకాలిటీలో ఈ సమావేశం పెడితే పూర్తిగా మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి రోజు ఇది. కానీ అలా కూడా చేసుకోవడం లేదు. కానీ ఇప్పుడైనా అధికారులు వచ్చినప్పుడు అన్ని డిపార్ట్మెంట్ వచ్చినారు. ఒక రెవెన్యూలో ఒక పాస్బుక్ కాకపోయినా, లేదో ఒక పేరు తప్పున్నా, ఒక అడంగలు తప్పున్నా, ఒక 1B తప్పున్నా అన్ని సార్తో చెప్పొచ్చు, అర్జీపూర్వకంగా కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా హౌసింగ్ కావాల్సిన వాళ్ళు, అసలు ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు, ఎవరైతే అవసరం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ రోజైనా కూడా హౌసింగ్ ఏరియా కాడికి వస్తే ఇక్కడే సెలెక్ట్ చేసేవాడు. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్లో మనకు నీటి సదుపాయం ఉంటుంది. మనకి ఏదైనా ట్యాంకీ కావాలన్నా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి అధ్యక్షత వహించినటువంటి డీటీ గారికి, యూఆర్టీ గారికి, మండల స్థాయి అధికారులకు, కొండాపురం ఇక్కడ చేసినటువంటి గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఏఈగా ఇక్కడ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను. నేను కోటమండలం ఏఈని ఇక్కడ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా మనకు గత నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పథకం కింద కొండాపురం గ్రామంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులు అసంపూర్తిగా ఇంకా కూడా ఉన్నాయో, అంటే స్లాబ్ వేసుకొని కోతలు అట్లాంటివి వేసుకోకుండా ఉన్నాయో, వాళ్ళకి అదనంగా ఇంకొక 50,000 రూపాయలు ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే మనకు ఒక తక్కువ నెట్టుకున్నాయి ఈ పంచాయతీ పరిధిలో, వాళ్ళు కోతలు వేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి గవర్నమెంట్ ఓన్లీ ఈ ఎస్సీ బీసీలకు మటుకు 50,000 రూపాయలు ఇస్తున్నారు. ఎస్టీ లబ్ధిదారులకు 75,000 రూపాయలు ఇస్తున్నారు అదనంగా. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మళ్ళీ తిరిగి కట్టాల్సిన పని లేదు. అదొకటి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎవరైతే ఇల్లు కావాలని గత 2 నెలలుగా మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ సచివాలయం నందు సురేఖ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మన పంచాయతీ పరిధిలో 138 ఇల్లు కావాలని కోరి ఉన్నారు. మన ఓన్లీ కొండాపురం పంచాయతీలో మొత్తం మీద 2,000 ఇల్లు దాకా మన మండల పరిధిలో ఇల్లు కావాలని కోరుంటే ఓన్లీ కొండాపురం పంచాయతీలో 138 మందిగా అడిగి ఉన్నారు. వాటిల్లో ఎస్సీలు ఒక 35 మంది, ఎస్టీలు 10 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా కూడా ఆ సర్వే అనేది ఇంకా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. ఇంకా కూడా ఎవరన్నా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే మీ కాలనీ పరిధిలో ఇల్లు కావాల్సిన వాళ్ళు, ఇల్లు లేక పూరిల్లో నివాసం ఉండేవాళ్ళు కానీ, ఉమ్మడి కుటుంబాల్లో ఒకటే ఇంట్లో 2-3 కుటుంబాలు నివాసం ఉండేవాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే మీ యొక్క భార్యాభర్తల ఆధారు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మేడం గారి దగ్గర కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ఇల్లు శాంక్షన్ చేసుకునేదానికి అవకాశం ఉంది. పట్టాలు చేస్తున్నారు, బాయిల్లో ఇచ్చారు, ఉప్పునీళ్ళు పడ్డాయి, అవి పూర్తి చేశారు. వాటిలో పల్చి వేయలేము మేము. అవి నాన్న నుంచి ఇప్పుడు మా నాన్న తరం పోయింది, మా తాత తరం పోయింది, మా తరం కూడా పోతుంది. మాకు అక్కడి నుంచి బోర్లు వేసేసి మాకు నీళ్ళు నడుపుతారని చెప్పి ఇప్పుడు వచ్చిన నాయకులు నన్ను అంటున్నారు. అదొక రవ్వ. దయచేసి ఆ ల్యాండ్ సీలింగ్కి 30 ఎకరాలు, అది మనిషికి 40 సెంట్లు ఉంది. ప్రతి అర్చిన వాడుకొని గిరిచిన వాడికి అయ్యే దయచేసి మేము కోరుకుంటున్నాము. బోర్లు వేసి ఒక రవ్వ నీళ్ళు మాకు సహాయం చేస్తే మీ మేలు ఎప్పటికే మేము మరిచిపోము. అదొకటి. ఇగో ఈ పొరవల రోడ్లు ఉన్నాయి. ఆ చర్చి కాడికి నుంచి చర్చి కాడికి ఒకటి ఉంది. ఈ పొరవ ఆడ ఇల్లు కాకుండా ఇదిగో ఇంటికి ఒక రోడ్డు ఉంది. ఒక్కదానికి కూడా పొరవలు పెట్టేస్తున్నారు కానీ అయ్యే దాని ఒక సిమెంట్ రోడ్లు ఇవి పోతే మా అర్జున వాడికి మొబ్బులు వేస్తే ట్రాన్స్ఫర్ స్టిప్ అయిపోతుంది. పాలానికి మాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆ ట్రాన్స్ఫార్ము మొబ్బులే సిరికలు పడితే స్లిప్ అయిపోయి ఎక్కడ పీజీ అక్కడ కాలిపోతున్నాయి. మా అర్జున వారికి మాకు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మ్ మా అర్జున వారికి కట్టమని నేను కోరుకుంటున్నాను. మొన్న కూడా ఇక్కడ వైర్ దిగిపోయి చాలా ప్రమాదం జరిగిపోతుంది. దానివల్ల ఈ వైర్ దిగిపోయి చాలా ప్రమాదం జరిగిపోతుంది. ఈ లైన్ ఇదే అక్కడ నుంచి వచ్చేది ఫీల్ అయినాయి. వాహనం మొబ్బులు వేసిందంటే అది ఫీల్డ్ పోతుంది, ఎక్కడ ట్రిప్ అయిపోతుంది.
దాకా ఆయన వచ్చాను ఆయన అన్నాడు 11 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నాను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, నాకు జరగట్లేదు అని అంటున్నాను. ఆల్రెడీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పీజీఆర్ఎస్ అని పెట్టారు, రెవెన్యూ సదస్సులను పెట్టారు, తెలుసా మీకు? పెట్టారు సార్, డిసెంబర్ 19 అప్పుడు జరిగినప్పుడు ప్రతి ఒక్క సమస్యను తీసుకొని వచ్చారు. ఒక రెవెన్యూ సమస్య కాదు, అన్ని సమస్యలలో కూడా వచ్చిన వాటిని క్లియర్ చేసుకుంటూ వచ్చాం. అప్పుడు రాని సమస్యలు ఇప్పుడు మేము ఇక్కడికి వస్తే ఆయన 11 సంవత్సరాల నుంచి లేదనేది ఒక సమస్య క్రియేట్ చేసాడు, లేవనెత్తాడు. సో అది మేము తీసుకుంటాం, మేము చేయాల్సిన వరకు మేము చేస్తాం. ఓకేనా? మేము చెయ్యనని మేమేం చెప్పట్లేదు కదా మీకు. మేము వచ్చింది దేనికి? మీ హక్కుల గురించి చెప్పడానికి. మీకు ఏంటి అన్నీ తెలుసు కదా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా రాసింది దేనికి? అంబేద్కర్ అని ఆయన ఎంత జీవితాన్ని అనుభవించాడో మీకు తెలుసు. ఒక అంటరానితనం చూశాడు, ఆయన చదివిన చదువులు చాలా చదివాడు, ఒక లా మినిస్టర్ అయ్యాడు. వాళ్ళు గౌరవిస్తున్నారు అంబేద్కర్ని. మన దేశంలో మనం గౌరవించుకోలేకపోతున్నాం. సివిల్ రైట్స్ అంటేనే ఆయన తీసుకొని వచ్చిన ఒక అధ్యాయం తెలుసా మీకు? ఒక కమిటీ తర్వాత వచ్చాయి, వీళ్ళకి తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాలి అని చెప్పి ఆయన ఫ్రీడమ్ కోసం పోరాడితే, మీకు రైట్స్ కోసం మేము మీ దగ్గరికి వస్తే మీరెవరు కనబడట్లేదు. ఒక 5 నిమిషాలు వచ్చి కూర్చోమంటే కూర్చోవట్లేదు. అదే ఏదైనా సీరియల్ చూడాలరా అంటే వస్తుంది. అదే ఏదైనా ఎవరైనా ఇక్కడ సంథింగ్ ఏదైనా జరుగుతుందిరా అంటే వచ్చేస్తారు. అదే మీ రైట్స్ గురించో మీకు ఏంది, మీకు ఏమున్నాయి హక్కులు, అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మేము చెప్తున్నా. ఒక 10 నిమిషాలే కదా. ఈరోజు స్మార్ట్ టెక్నాలజీ వచ్చేసిందమ్మా. మనిషి లేకుండానే రోబో వెళ్ళి పనిచేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, తెలుసా మీకు? మీరు ఫోన్లలో చూస్తుంటారు, మీ మనవాళ్ళు మీ మనవరాలను అడగండి. ఓకేనా? అలాంటి యుగంలో ఉన్నాం మనం. ఇంకా మీరు రాయలేని యుగము, మాకు లేని అంటరానితరం ఉంది, ఇంకా ఈ పరిస్థితిలోనే ఉన్నాము అని బయట నుంచి. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలకైతే ముఖ్యంగా పుట్టిన తేదీని తెచ్చుకోవాలమ్మా. మీరందరూ కూడా పుట్టిన తేదీ ఆ తల్లి డెలివరీ అవుతుందో అక్కడికి వెళ్ళి పుట్టిన తేదీని తెచ్చుకోవాలి. ఆ పుట్టిన తేదీలు ఉంటేనే పిల్లలందరికీ కూడా ఆధారం చేస్తారు. ఆ ఆధార్లు అనేటివి ఉంటేనే ఎక్కడైనా కానీ పిల్లల్ని రిజిస్ట్రేషన్ చేయాలన్నా, ఒక గర్భవతులు బాలింతలు రిజిస్ట్రేషన్ చేయాలన్నా వాళ్ళందరికీ కూడా ఆధార్లు అనేటివి ముఖ్యము. ఇప్పుడు ఏంటంటే ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ప్రతి ఒక్క బిడ్డను కానీ తల్లిని కానీ ఆధార్ని బట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి. ఆధార్లు అనేటివి లేకపోతే రిజిస్ట్రేషన్ అనేది కాదు. ప్రతి పేరు ఎక్కించాలంటే వాళ్ళకి ఆధార్లు ఉండాలి. ఇప్పుడు ఒక గర్భవతి గర్భం ధరించిన స్త్రీ ఆన్లైన్ చేయాలంటే ఆమెకు ఆధార్లు ఉండాలి. చాలా దగ్గరలో ఎస్సీ ఎస్టీ సెంటర్లలో చాలా మందికి పెళ్ళైన తల్లులకు కూడా చాలా మందికి ఆధార్లు లేవు. అలాంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆధార్లు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి ఇప్పుడు మా అంగన్వాడీ సెంటర్లో ఉండే పిల్లలకి ఆధార్లు లేవు. ఈ అంగన్వాడీ సెంటర్లో ఉండే పిల్లలు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళు అక్కడ చేర్చుకోవాలంటే ఆధార్లు ఉండాలి. ఆ ఆధార్లు అనేది లేకపోతే వాళ్ళు బయటనే ఉంటారు, ఎక్కడికి కూడా ఎలిమెంటరీ స్కూల్లో ఏ పిల్లలు కూడా చేర్చుకోరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధార్లు తీసుకోవాలి. పుట్టిన తేదీలు తెచ్చుకుంటేనే ఆధార్లు అవుతాయి. ఇంకొకటమ్మా, ఎక్కడ కూడా ఈ ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజెస్ అంటే బాల్య వివాహాలు ఎక్కడా చేయకూడదు. అలా చేస్తే చట్టరీత్యా నేరం. పిల్ల తల్లిదండ్రుల్ని బాబు తల్లిదండ్రుల్ని ఇద్దరిని తీసుకోపోయి స్టేషన్లో పెడతారు. ఆ పాపని కానీ ఆ బాబుని కానీ ఎడబాటు చేసేసి ఆ పాపనైతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఆ పాపకి 18 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆ పాపను వదిలిపెడతారు. అంతవరకు ఆ పాపను అక్కడే చదివిస్తారు. ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా జరగకూడదు. కాబట్టి అందరూ కూడా ఈ ఆధార్లు అనేటివి తెచ్చుకోవాలి. కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపటం పిరికిపంద చర్యని, ఉగ్రవాదుల చర్య వల్ల పాకిస్తాన్లోని ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఉగ్రవాదుల దాడికి భారతదేశ సైన్యం తగిన విధంగా జవాబు ఇస్తుందని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తెలిపారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే సునీల్ కుమార్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.
పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కాశ్మీర్లో విహారయాత్రకు వెళ్లిన అమాయక ప్రజలను ఉగ్రవాదులు దారుణంగా చంపడం బాధాకరమని, ఇది పిరికిపంద చర్యని, ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికే భారతదేశం ఉగ్రవాదుల ఏరివేతను ప్రారంభించిందని, భారతదేశం ఈ దాడికి దీటుగా జవాబు ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, శ్రీనివాసులు, చెంచురామయ్య, రహీం, జలీల్, శివకుమార్, చంద్రనీల్, రవీందర్ రెడ్డి, పెంచులయ్య, వెంకటేష్, సదం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో మహిళా గ్రామం అంటే మొదటి ఊరు, దాని పేరు పైగా గ్రామం. ఆ యొక్క ఊర్లో టూరిస్టుకి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని అతి భయంకరంగా హీనంగా కాల్చి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు 3వ టౌన్ క్లాస్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడే మా రహీము, మా జరీలు, మా చెంచురామయ్య, మా కన్నన్న, మా ప్రియంసేనన్న, మా పెంచులయ్య అందరూ కూడా ఈరోజు విషయం కూడా పూర్తిగా మీ అందరికీ చెప్పారు. దాదాపు 26 మందిని ఊచకోత కోశారు ఈ ఉగ్రవాదులు అని చెప్పి తెలియజేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా మన కావలికి చెందినటువంటి మధుసూదన్ రావు ఆయన కూడా చనిపోయాడని చెప్పి తెలియజేస్తున్నాం. చనిపోయిన వెంటనే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యంగా నాగంగా మనోహర్ గారు, సత్య గారు, అలాగే మా హోమ్ మినిస్టర్ వంతమ్మ గారు అందరూ కూడా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి రోజు కూడా వాళ్ళ కుటుంబాలకి సంతాపం తెలియజేసే విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు పాకిస్తాన్ ఎంత దేశం, ఈ యొక్క భారతదేశం కల్లెరు చేస్తే పగపగ మండిపోయేటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్. పాలకులు చేసి ఉగ్రవాదులు చేసిన తప్పిదాలకి ఆ పాకిస్తాన్ వంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. ఈ ఉగ్రవాదులు చేసే చర్యలు ఏదో వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ కొంతమంది వల్ల దేశం మొత్తం నష్టమయ్యే పరిస్థితి ఈరోజు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మోడీ గారు నిజంగా గర్వించదగ్గటువంటి ప్రధానమంత్రుల్లో మొదటివాడు మా మోడీ గారు అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. ఈ రోజు ఆయన తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయానికి పాకిస్తాన్ గడగడ ఉనికి నిజంగా దేనికి కొరగాకుండా పనికిరాని దేశంగా అయ్యేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు మేము కూడా తిట్టొచ్చు, బూతులు తిట్టొచ్చు వాళ్ళని, ఎందుకంటే ఇప్పుడే చెప్పారు వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు. కానీ తిట్టినా కానీ సిగ్గు శరం లేనటువంటి బతుకులు వాళ్ళని, అట్లాంటి ఎదవల్ని అట్లాంటి లుచ్చాగాలని గురించి మాట్లాడడం కూడా నిజంగా బాగా తిట్టారా. తిట్టపోతే అంతకన్నా మన దేశభక్తి లేదు ఇంకా. ఎందుకంటే మన భారతదేశంలో ఉండేటువంటి మన పౌరుల్ని ప్రశాంతంగా జమ్మూ కాశ్మీర్ చేసినటువంటి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది నిజంగా అన్యాయమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాంటి ఎదవల్ని కొజ్జాలని ఖచ్చితంగా భారతదేశం ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు కూడా దాదాపు 6-7 మంది ఉగ్రవాదులు ఇల్లు కూడా నేలమట్టం చేసిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఎందువల్లంటే భారతదేశం అనేది అంత చిన్న దేశం కాదు. భారతదేశం తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతుంది. ఇట్లాంటి పాకిస్తాన్లు కొన్ని వేల పాకిస్తాన్లు వచ్చినా భారతదేశాన్ని ఇంటికి కూడా పీకే పరిస్థితిలో లేవని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు జరిగిన వెంటనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేరుగా మోడీ గారిని కలిసి మేము ఖచ్చితంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము పూర్తి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. శ్రీనివాస సత్రం గ్రామంలోని క్రిసిటీ పరిశ్రమ రోడ్డు పనుల వద్ద రైతుల మీడియా సమావేశం. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆటో మెకానిక్ సంఘం ఆధ్వర్యంలో మేడే సందర్భంగా బైక్ ర్యాలీ.
సాగరమాల జాతీయ రహదారి పనులను అడ్డుకుని ఆ గ్రామానికి చెందిన రైతులు ఆందోళన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.